वाराणसी शिवाला घाट నుండి शिवाला घाट से लंका साइड మొత్తం క్రౌడ్గా ఉంటుంది. సాయంత్రం ఈ రోడ్లన్నీ చాలా క్రౌడ్గా ఉంటాయి. జనాలు చాలామంది వస్తారు. ఇవాళ సండే కాబట్టి కొంచెం తక్కువ రష్ ఉంది. అంటే ఎంప్లాయీస్ అంతా కూడా జాబ్ చేసేవారు ఎవరైనా కూడా బయటికి రాకుండా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంత తక్కువ ట్రాఫిక్ ఉంది. అదర్వైజ్ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు కూడా మార్నింగ్. फ्रेश वेजिटेबल्स చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. వెజిటేబుల్స్ ज़्यादा मिलता है. తాజా తాజా ఆకుకూరలు, పువ్వులు టెంపుల్కు వెళ్ళేవారు తీసుకెళ్తారు కాబట్టి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. अस्सी घाट एरिया. పూలు ఎన్ని ఉన్నాయో చూడండి. దండలు కట్టి దండలుగా గుచ్చి అమ్ముతారు. హోటల్స్ తెలంగాణ, హైదరాబాద్, ఏపీ, సౌత్ ఇండియా లాగా అంత హైజీనిక్గా ఏమి ఉండే హోటల్స్. బట్ వచ్చిన వాళ్ళు తినాలి కాబట్టి తింటారు. నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువనే ఉంటారు విజిటర్స్. ఈ డ్రీమ్స్ వాళ్ళు కూడా ఎక్కువనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ తింటారు. ఇంకా తెలుగు వాళ్ళు అయితే కొంచెం మంచి ఏరియాను, మంచి హోటల్ను చూసి తింటారు. మంచి హోటళ్ళు అవన్నీ కూడా కాశీ టెంపుల్ దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. ఈ టెంపుల్ కొంచెం 1 కిలోమీటర్ దూరంలో కాబట్టి తక్కువ ఉంటాయి ఇక్కడ తెలుగు హోటల్స్. अस्सी घाट పోయే రోడ్ ఇది. अस्सी घाट వెళ్తుంది. अस्सी घाट బిహెచ్ స్టూడెంట్స్ అంతా కూడా अस्सी घाट వైపు వెళ్తారు. ఇటువైపు ఉన్న వాళ్ళు దగ్గరగా ఉంటున్న వాళ్ళకు ఎవ్రీడే ఈవినింగ్ కానీ సమ్మర్లో అయితే ఈవినింగ్ వెళ్ళి అక్కడ సేవ తీరు వస్తారు. చాలా దగ్గరగా ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్కి వైజాగ్లో బీచ్ ఉన్నట్టు మంచిగా ఇక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీ స్టూడెంట్స్కి కానీ ఫ్యాకల్టీస్ కానీ ఎంప్లాయీస్కి కానీ ఇక్కడ ఈ గంగా నది अस्सी घाट ఉంటుంది.
వీక్లీ వన్స్ అట్లా విజిట్ కూడా చేసి వస్తారు చాలామంది. అస్సీ ఘాట్ నుండి మళ్ళీ బోటింగ్ కూడా ఉంటుంది. అస్సీ ఘాట్ నుండి మెయిన్ టెంపుల్కి గంగాహారతి చూడడానికి అస్సీ ఘాట్లో గంగాహారతి ఉంటుంది. దశాశ్వమేధ దగ్గర కూడా గంగాహారతి ఉంటుంది. ఈ అస్సీ ఘాట్లో ఈవినింగ్ బోటింగ్ కనుక వెళ్తే మనం దశాశ్వమేధ కాడ గంగాహారతి చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాం. అంటే నైట్ బోటింగ్ చేసే వాళ్ళకి అది బాగుంటుంది. అదర్వైజ్ డే టైంలో కూడా బోటింగ్ ఉంటుంది. గంగాహారతి ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్కడైనా 4 ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా కూడా చూడొచ్చు గంగాహారతి. ఇదంతా నియర్ టు బెనారస్ హిందూ యూనివర్సిటీ. Famous dairy shop, Siaram. वाराणसी कैंट टू बनारस हिंदू यूनिवर्सिटी लंका रोड. ये फेमस लस्सी शॉप राइट साइड इकड़ ఇది సంకట్ మోచన్ వెళ్ళే రోడ్. संकट मोचन मंदिर हनुमान मंदिर गेट कंस्ट्रक्शन वर्क इज गोइंग ऑन. రోజు సండే అందుకే ట్రాఫిక్ తక్కువ ఉంది. అదర్వైజ్ అంతా ట్రాఫికే ఉంటుంది. బీచ్ దగ్గర చౌరస్తా ఉంటుంది మనకు, అక్కడ మొత్తం రోజు ట్రాఫికే ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు పడుతుంది చౌరస్తా తిరగడానికి రెగ్యులర్ డేస్లో అయితే. Beach.
the BHU main gate. भैया थोड़ा अगवा करा है भैया, अरे लेके जाओ मत आगे पीछे।